చూడు వర్షం చూడు ఎట్లా వస్తుందో. కొండలు కొండలు ఈ పట్టవాట్లు వాన కొట్టిన గొర్రె ఎప్పుడు అదైతే నీకెందుకు ఒకటి అమ్ముకుంటా 10,000 అంటారు. ఎండ కోరుకోవాలి, వాన కోరుకోవాలి, సరి కోరుకోవాలి, అన్నిటి కోరుకోవాలి. తొక్కుడు బండకు ఎంత ఒప్పుకుంటుందో గొర్రె కావడానికి అంత ఒప్పుకుంటేనే నడుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నవీన్ యాదవ్. ఇలా వీడియో ఏంటిదంటే మన గొర్రెల కన్నా అయితే కొంచెం వర్షం పడే పొజిషన్ ఉన్నది. వర్షంలో ఎట్లుంటాయి మన గొర్రెలు ఏందనేది చూపిస్తాయి, ఎట్లా ఆట ఆడిస్తాయి, ఎట్లా మెత్తాయి, ఏం సంగతి అనేది అయితే చూపిస్తాయి వీడియోలో. చూసేయండి. మన వాళ్ళు అయితే గొర్రెల వాపుతాళ్ళు ఇత్తు వాళ్ళ కప్పుకున్న సార్తాత అయితే ఏది లేదు, మధ్యలో పోతారు అటు ఇటు అని అంటాడు. ఆయన వెళ్ళి మళ్ళీ మేమే గుంతుకు రావాలి. బాబాయ్ అటు సైడ్ వాపుతాడు, వెళ్ళిమో ఇంకేమైనా ఉన్నాయా అని వెనక అటు సైడ్ చూస్తాడు. సమయమో ఇంకేమో పిల్లలు గిట్టు ఉన్నాయా ఎటన్నా పోయినాయా అని చూస్తాడు. ఇక గొర్రెలు కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక ఫుల్ గడ్డి ఉన్నది. ఇక పిల్లలు మళ్ళా పోయినా పిల్లలకు వారైతే నడవా, ఏం చేస్తాను నడవా. చలో రైట్, మనం అయితే ఇడ్చుకొని అయితే వెళ్ళిపోతాను గొర్రెలు అన్నింటినీ. ఇక దుబ్బ కొట్టుడు వేయాలి. ఇక ఘోరంగా అంటే ఘోరంగా గడ్డి ఉన్నది. తినిపోయినా అంత గడ్డి ఉన్నది అని తినలేవు. ఒక్కటే ఉరుకుడు కదడు, జాకిలు ఆడినాయి అంటే ఒక్కటే ఉరుకుడు. ఇక్కడ ఆగేది లేదు, ఒక్కడ ఆగి మేసేది లేదు, అంత ఉరుకుడే. ఇక ఎంత సంబరమైన ఎగురుతానే గుర్రాన్ని. ఇక మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయినాయి, మళ్ళీ అయితే వర్షం వచ్చినట్టే ఉన్నది. ఇక మన గొర్రె పిల్లలు అయితే చూడలేదు ఎట్లా ఆడుకుంటానే, మంచిగా చల్లగా వస్తుంది, వాతావరణం కూల్గా ఉన్నది, మంచిగా చల్లగా ఉన్నది. ఇక ఒకటే ఎగురుతానే, ఇటు కొన్ని మేస్తానే, ఇటు నుండి అటు కొన్ని మేస్తానే. ఇక్కడ మొత్తం పిల్ల దుక్కు మొత్తం ఒక 20-30 పిల్లలు లేకుండా మొత్తం ఆట ఆడతానే. దూడ పిల్లలు, చిన్న పిల్లలు అన్ని పెద్ద అన్ని కలిసి ఆట ఆడతానే, గుర్రం మేస్తానే మంచిగా. ఇక్కడ అక్కడ ఉన్నాయి మంచిగా. ఇంతగానో మబ్బత్తుంది. వార గోర్లు చూడు అట్లు ఉక్కుతానే ఒక్కొక్కటి. ఆయన అక్కడికి సంపద బాబాయ్ ఎక్కడికే ఉన్నాయి చూడు. వారం ఇప్పుడు చూడు, ఇప్పుడు వాతావరణం వీధికి ఒకసారి అది ఒకటి ఎట్లా పోతుంది మబ్బు చూడు, వర్షం చూడు ఎట్లా వస్తుందో. కొండలు కొండలు ఈ పట్టవాట్లు వాన కొట్టిన గొర్రె ఎప్పుడు అదైతే వానికేంది గొర్రెకాడలకు గొర్రెలు ఉన్నాయి. నీకెందుకు ఒకటి అమ్ముకుంటా 10,000 అంటారు. ఎండ కోరుకోవాలి, వాన కోరుకోవాలి, సరి కోరుకోవాలి, అన్నిటి కోరుకోవాలి. తొక్కుడు బండకు ఎంత ఒప్పుకుంటుందో గొర్రె కావడానికి అంత ఒప్పుకుంటేనే నడుతుంది. పట్టవాటి లేదా మండలిరిగిన కరెంట్ తీగలు ఇవి చెట్ల కింద ఒక పోల్ కాడ అయితే ఇవరి దాకా ఘోరంగా గాడి పెట్టింది టవర్ కాడ. సో మళ్ళీ అయితే మనకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం మంచిగా పడుతుంది ఇప్పుడైతే. ఎంత లేకున్నా అంత మంచిగా వర్షమే పడుతుంది. ఒకటి ఇంకంత గిడితే ఇప్పుడైతే వర్షం అయితే మంచిగా చంపించి పెడుతుంది. మనకైతే ఈ వర్షంలో నిలబడవుతుంది. శత్రు ఉంటే ఇవాళ శత్రు తెచ్చుకున్నాం, వర్షం వస్తుంది కావచ్చు అని. నిన్న ఒక్కరోజే వర్షం లేదు మన గొర్రెల కన్నా అయితే. కొన్ని గొర్రెలు అయితే అటు ఉన్నాయి, కొన్ని అయితే ఈ చెట్టు కింద ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడనే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడనే నిలబడ్డాయి. ఒక 2 మేకలు అయితే పోయి ఆ చెట్టు కింద ఉన్నాయి. అవి వాన కొంచెం తట్టుకోలేక అట్లా పోయి చెట్ల కింద అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మన గొర్రెలన్నీ అయితే వానాలనే ఉన్నాయి. వర్షం అయితే పడ్డది, ఇప్పుడు ఒక గంట సేపు పడ్డది తెలిసింది. నీళ్ళు పోతానే బాట పంటే అట్లా ఆడుకొని వస్తానే. మన వాళ్ళు అయితే వర్షంలో నానలే మంచిగా వేరు ఆళ్ళ కొట్టంలు ఉన్నారు. ఇద్దరు మాసూత అయితే పోసంబంధం నాన్నలే. నాణ్యవా నేను ఏడా ఏ పడినా నువ్వు ఏం మరి నాన్నట్టే కొడతాను. ఉండే అట్లుంటాయా వర్షానికి టీషర్ట్లు నానే బ్రాండెడ్ టీషర్ట్లు అవి ఇప్పుడు ఇస్తా అలా
వరకు అన్నట్లు లెక్క. గొర్రెలు అయితే బండ ఎక్కిస్తాను, గొర్రెలకు మొత్తం జారుతాంది అట్లా ఎక్కుతాని. ఎడు అలా లోపల చేద్దామా, ఇట్లా వాడి అటు రాని ఆటాలి ఇక సార్ ఇట్లా ఇట్లా వాడి చక్కగా మంచిగా ఎక్కుతానే గొర్రెని. బండ వర్షం పడ్డది, చిన్నగా నీళ్లు పోతానే, మంచిగానే చంపించి పెట్టింది ఒక గంట సేపు బాగా. బండవిన అయితే మన గొర్రెలు అయితే వాళ్ళు దర్జాగా ఎగురుతానే మంచిగా. ఇవో అత్తానే వెనుకవాడు అట్లా ఉరుకుతానే. వంపుకైతే ఉరుకుడు అయితే గొర్రె ఆగుతలేవు. మంచి వాన పడ్డది, ఇంతటి పచ్చడి గడ్డి అయింది. గొర్రెలు అయితే మంచిగా మడికట్లలో తింటానే. మంచిగా మడికట్లలో బాగా తినేసి పెడతాను. మంచిగా నీళ్ళు కూతా లైట్ లైట్గానే పడ్డది, వస్తున్నది గడ్డి అంతా. మళ్ళీ అయితే ఎండ చంపిసి పెడుతుంది మన గొర్రెలకు. మంచిగానే మెత్తానే అన్నీ వెనుక వస్తానే మంచిగా. ముందట ఆవాడితేనే వర్షం పడ్డది కాబట్టి ముందట ఆవాడితేనే ఆగుతాయి గొర్రెలన్నీ. ఏది పాటికి ఎప్పుడో ఊరుకు ఎప్పుడో పోతాయి అన్నీ. మళ్ళానైతే ఉరుములు మెరుపులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఉరుము వస్తాయి మెరుపుతాయి మంచిగా గట్టిగా. మళ్ళీ వాన వచ్చే పొజిషన్ ఉన్నది. అమ్మ ఇలా గుర్రం వేసేటట్టే లేవు ఈ వాన అయ్యేవాటి. సో మనం అయితే ఇప్పుడైతే దుడ్లో మందకైతే పోతానే. మళ్ళీ అయితే మా అబ్బాయి అయితే ఐచ్చలు చెప్తుంది, మరి ఏం చెప్తుందో తెలియదు. మళ్ళీ వాన వస్తుందో రాదో తెలియదు. మా అబ్బాయి అయితే ఉరుముడు మెరుచుడు అయితే బాగా స్టార్ట్ అయింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయి అనేది. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయి అనేది. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. బాయ్. మన గొర్రెలు అయితే మొన్న వర్షం పడ్డందుకు అయితే సాయంత్రం పూట అయితే మంచిగా మేస్తానే, చల్లగా గాడిపోతాను. గొర్రెలన్నీ అయితే ఒక్క దగ్గర ఆగి మేస్తానే. వర్షం అయితే గట్టిగా చంపించి పెట్టింది పొద్దున ఇవరక మధ్యాహ్నం అయితే. ఇప్పుడైతే పోతాను అట్లా చిలకల పొంటి పోతే అటు ఇటు మేస్తాయి. వర్షంలో అయితే కొద్దిగా ఇబ్బంది అయింది, వర్షంలో నానడైంది. ఇంకా మడికట్లలోనైతే మంచిగా మేస్తానే మన గొర్రెలన్నీ. ఎందుకంటే అది మంచిగా అది ఏం లేకుండా ఇలా సీడ్ కొయ్యకాలు ఉంటే మంచిగా కొరక తింటా అని పుల్లగా వస్తానే, ఏమో మంచిగా తింటానే, గుట్ట పోయిన మంచిగా తింటానే అన్నీ. ఇవాళ మన గొర్రెలు అయితే మంచిగా మల్బర్ తోటలో తింటానే. అక్కడికి ఇక్కడికి ఇవాళనే కొత్తగా వచ్చినాయి ఇలా మల్బర్లకు అయితే. అంత చెట్లని కొట్టేసారు, మంచిగా మేస్తానే. ఇలా కాశగంటలు బాగున్నాయి, కాశగంటలు ఇగురు అయితే పొల్లు పొల్లు చంపించి పెడతాను. మన గొర్రెలు అయితే చిలకల పొంటి మేపుతాను. ఎందుకంటే ఇలా అయితే వాన పడ్డందుకు ఇటైతే అక్కడికి ఇక్కడికి చిలకలలోనే మేపుతాను. ఎందుకంటే మడికట్లలో కొంచెం నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా అటు ఇటు మేపుతాను. మళ్ళీ అలా ఉడుకుతుంది, మళ్ళీ అయితే వర్షం వచ్చే అవకాశం అవుతుంది. గొర్రెలన్నీ వస్తాను. ఈ ఎండ అయితే మళ్ళీ చంపించి పెడుతుంది, అట్లా కొడుతుంది ఎండ. ఎండ కొట్టినాక అయితే గొర్రె మంచిగా నీళ్ళు తాగి మేపుతానే. కానీ ఈ చిలకల పొంటి మేపుడు అవుతుంది. మడికట్ల పొంటి కొంచెం అటు ఇటు ఆడ నీళ్ళు ఉంటాయి, అందుకే మడికట్ల కానీ ఎక్కడో ఒక కాడ దిగుతానే, కానీ ఎక్కువ దిగుతలేవు. ఈ చిలకల పొంటి అయితే మంచిగా ఆగి మేస్తానే మన గొర్రెలు అయితే. అక్కడికి వెళ్ళి ఉన్నాయి, అక్కడ యాప్ చెట్టు కంచెలు ఇక్కడ దాకా మంచిగా మేస్తానే అన్నీ.
చిలకలలో అయితే కొంచెం గడ్డి మస్తు ఉన్నది, గంటల గడ్డి అదొకటి ఇదొకటి మావిర మంచిగా తింటానే వాన పడ్డానికైనా. ఇక్కడి ఇక్కడికి వానవే ఇది ఎంపలాకు ఇదంతా మంచిగా తింటానే. సో మనమైతే ఇప్పుడైతే గొర్రెలని ఇక దొడ్లో తోలుతున్నాం. ఇలా నైట్ వాన వచ్చంటే రేపు తిట్టినే ఉంటుంది మన పరిస్థితి అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయి అనేది. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే వెళ్దాం.